హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము మిరియాల రసము ఘాటుగా ఎంతో రుచిగా ఉండే ఈ రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా చేస్తే తినడమే కాదండి, గ్లాసులు తాగేస్తారు. మనకు జ్వరం వచ్చినా, జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్నా ఈ మిరియాల రసాన్ని చేసుకొని తింటే చాలండి, ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది మనకు. ఇలాంటి మిరియాల రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను. దీన్ని వాటర్లో వేసి నానబెట్టుకుందాం. ఇలా పూర్తిగా నానిన తర్వాత దీని రసం తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వీటిని ఇలా దంచుకోవాలి. ఇలా దంచితేనే రుచి చాలా బాగుంటుందండి, మిక్సీలో వేయడం కంటే. ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయి. తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వీటిని కూడా మెత్తగా దంచుకుందాం. ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఇలా సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకుందాం. వీటిని కాస్త వేగనివ్వాలండి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటాను వేసుకోవాలండి. ఒకసారి దీన్ని కలుపుకొని ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. టమాటా మెత్తబడే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా టమాటా మొత్తం ఉడికిపోవాలి. ఇలా టమాటా పూర్తిగా మెత్తబడ్డాక చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులో పులుపుకు తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో మనము ముందుగా దంచిపెట్టుకున్న మిరియాల పౌడర్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలండి. ఇలా పూర్తిగా వేసుకోవాలి. తర్వాత ఇందులో మనము 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. కాడలతో సహా వేసుకోవాలి. అలాగే కాడలతో సహా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు దీన్ని అలా వదిలేయాలి. ఇలా ఒక పొంగు తర్వాత మనము 1 లేదా 2 నిమిషాలు దీన్ని కాచుకుంటే సరిపోతుందండి. వారు ఎక్కువసేపు కాచుకోవాల్సిన అవసరం లేదు. అయిపోయిందండి, మిరియాల రసం రెడీ అయిపోయింది. మనకు అప్పుడప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా మిరియాల రసం చేసుకుంటే పుల్లగా చాలా టేస్టీగా తినబుద్ధి అవుతుందండి. అలాగే కడుపులో సరిగ్గా అరుగుదల లేనప్పుడు కూడా ఇలాంటి చారు చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.